హాయ్ అండి. ఈరోజు వీడియోలో హెల్తీగా, గ్లూటెన్ ఫ్రీగా ఉండే మంచి బ్రేక్‌ఫాస్ట్‌ని అయితే షేర్ చేసుకుంటున్నాను. అది మరేదో కాదండి, ఓట్స్‌తో చేసుకునే దోసలనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. అంతే కాకుండా హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇక ఈ ఓట్స్ దోసల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ఈ దోసలు చేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్‌లోకి ఒక కప్పు వరకు రోల్డ్ ఓట్స్ అయితే తీసుకోవాలి. ఈ దోసలు వేసుకోవడం కోసం రోల్డ్ ఓట్స్ అయితే బావుంటాయి. దీంట్లోని కొద్దిగా వాటర్ వేసి ఒకసారి బాగా వాష్ చేసేసుకొని, ఈ వాటర్ అంతా డ్రైన్ ఔట్ చేసేసి, ఇప్పుడు దీంట్లో కొద్దిగా జీలకర్ర, 2 పచ్చిమిరపకాయలు, 1 ఇంచు అల్లం ముక్క, అలాగే హాఫ్ కప్ వరకు పెరుగు వేసి ఈ ఓట్స్‌కి పెరుగంతా బాగా పట్టేలాగా ఒకసారి కలిపేసుకొని పావుగంట సేపు నాననివ్వాలి. పావుగంట తర్వాత ఈ నానబెట్టుకున్న ఓట్స్‌ని మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని రుచికి తగ్గట్టుగా కొద్దిగా ఉప్పు, ఒక ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ దోస బ్యాటర్‌ని బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. చూసారు కదా! కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలనమాట. మరీ చిక్కగా ఉండకూడదు. అలాగని మరీ పల్చగా ఉండకూడదు. ఒకవేళ దోస బ్యాటర్ చిక్కగా ఉంది అంటే కాసిన్ని నీళ్లు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు దీంతో దోసలైతే వేసేసుకుందాం. పెనాన్ని బాగా హీట్ అవ్వనిచ్చి, ఆ తర్వాత మంటను తగ్గించేసి దోసలైతే వేసుకోవాలి. ఈ విధంగా దోసలు పల్చగా కాకుండా కాస్తంత దళసరిగానే వేసుకోవాలి. ఈ దోసలు వేసే ముందు మాత్రమే పెనానికి కాస్త ఆయిల్ అప్లై చేసుకోవాలి. వేసిన తర్వాత ఆయిల్ అయితే అప్లై చేయనవసరం లేదు. ఇప్పుడు దీనిపై మూత పెట్టేసి 2, 3 నిమిషాల పాటు అలా వదిలేస్తే లోపల వరకు దోస అనేది కుక్ అవుతుంది. ఇప్పుడు మూత తీసి ఈ విధంగా అంచుల వెంబడి ఒక్కసారి ఇలా అనుకొని దోసల్ని ఫ్లిప్ చేసుకోవాలి. రెండో వైపు మళ్ళీ మూత పెట్టనవసరం లేదండి. లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకుంటే దోసలు బాగా కుక్ అవుతాయన్నమాట. దీనికి తొందరపడి హై ఫ్లేమ్‌లో పెడితే దోసలు మాడిపోతూ ఉంటాయి. అలా కాకుండా లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకుంటే బాగా వస్తాయి. ఇలా వేసుకున్న దోసల్ని పల్లీ చట్నీతో గానీ, అల్లం చట్నీతో గానీ, పుదీనా చట్నీతో గానీ సర్వ్ చేసుకుంటే చాలా బావుంటుంది. అంతేనండి. అప్పటికప్పుడు ఇన్‌స్టెంట్‌గా వేసుకున్న ఈ హెల్తీ దోసలు మీకు నచ్చాయనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌తో షేర్ చేసుకోండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.